హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి ముందుకు ఒక మంచి ట్రావెల్ లాగ్తో వచ్చేసాను. మరి ఈ ట్రావెల్ లాగ్ అయితే అండి కాస్త అయితే అప్లోడ్ చేయడానికి ఆలస్యమైంది. సో మరి అక్టోబర్లో అయితే అండి మేము నవరాత్రులప్పుడు ట్రిప్ అనేది వెళ్ళాం కదండి. దాంట్లో భాగంగా మహాబలేశ్వర్ అయితే మీకు ట్రావెల్ లాగ్ అనేది చూపించాను కదండి. మరి నెక్స్ట్ డే అయితే అండి మేము కాస్ ప్లాట్యూకి అయితే వెళ్ళాము. ఈ ప్లాట్యూ అనేది చాలా ఫేమస్ అండి, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా అయితే అండి మేము ఏం చేసామంటే ఫస్ట్ రోజు అయితే మహాబలేశ్వర్ వెళ్ళాము. ఇక హోటల్లో ఉంచి నెక్స్ట్ డే అయితే అండి చెక్అవుట్ చేయాలని రెడీ అయిపోయామండి. ఇక పైన అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. ఈ హోటల్ పేరు అయితే అండి కుబేర ప్యాలెస్. చాలా బాగుందండి హోటల్ కూడా. సో వీళ్ళైతే అండి బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మిగతావన్నీ మనము పే చేయాలండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే అండి వీళ్ళు పావుబాజీ పెట్టారు, ఇక పోహా కూడా పెట్టారండి. పావుబాజీ అయితే చాలా రుచిగా అయితే ఉంది, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. సో మళ్ళీ కావాలంటే మనము అడిగి తీసుకోవచ్చండి, లిమిటెడ్ ఏం కాదు, మళ్ళీ అడిగినా పెడతారు వాళ్ళు. సో ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. ఇక మేము కాస్ ప్లాట్యూకి వెళ్ళడానికి రెడీ అయితే అయిపోయాము, బయటకు వచ్చాము. చూస్తున్నారు కదండి మార్నింగ్ ఇక్కడ టైం అయితే అండి ఆల్మోస్ట్ 9 అయింది. 9 అయినా సరే ఇక్కడ మొత్తము పొగమంచుతో కప్పేసింది కదండి. అసలు ఏమీ దారులు కూడా కనిపించడం లేదు. ఒక పక్క వర్షము, పొగమంచు అన్నీ కలిపి ఈరోజు కూడా అండి మొత్తము వర్షంతో అయితే ఉందండి. కానీ మేమైతే స్లాట్ బుక్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళాల్సి వస్తుందండి. సో మార్నింగ్ స్లాట్ అయితే మేము 11:30 to 3:30 స్లాట్ అనేది బుక్ చేసుకున్నామండి. కాస్ ప్లాట్యూలో ముందే మనము బుక్ చేసుకొని వెళ్ళాలి. ఇక మేమైతే అండి హోటల్లో చెక్అవుట్ చేసేసి బయలుదేరాము. సో దారంతా అయితే అండి ఈ విధంగా మంచుతో, తెల్లగా మంచుతో అసలు దారే కనిపించడం లేదు. అలానే వైపర్స్ వేసుకుంటూ మేమైతే వెళ్ళిపోతున్నామండి. సో కనీసం అక్కడికి వెళ్ళాకైనా కాస్త తగ్గుతుందనే హోప్తోనే మేము వెళ్తున్నాము. ఈ కాస్ ప్లాట్యూ అనేది చాలా బాగుంటుందండి. పైన ఎత్తైన కొండ మీద ఈ ప్లాట్యూ మీద చాలా రకాల పూల చెట్లు అయితే ఉన్నాయండి. సో మరి దాని గురించి అయితే మీకు ఇప్పుడు డీటెయిల్గా అయితే నేను చెప్తానండి. సో ఈ కాస్ ప్లాట్యూ అనేది మేము ఫస్ట్ అయితే అండి మహాబలేశ్వర్కి వెళ్ళాం కదా, ఇక్కడ నుంచి వెళ్దామని ప్లాన్ వేసుకున్నామండి. సో ఇక ఈ దారి మొత్తము ఇక మేము సతారాకి వెళ్ళడానికి రెడీ అయిపోయండి. ఈ కాస్ ప్లాట్యూ అనేది సతారా సిటీలో ఉందండి, మహారాష్ట్రలో. ఇక ఈ కాస్ ప్లాట్యూ అనేది వెస్టర్న్ ఘాట్స్కి చెందినదండి. సో ఇక్కడ మొత్తము కొండలపైనే మనము ఈ కాస్ ప్లాట్యూకి అయితే వెళ్ళాలండి. చాలా బాగుంది. ఈ కాస్ ప్లాట్యూని అయితే అండి కాస్ పత్తర్ అని కూడా అంటారు. సో ముందుగా అయితే అండి మనము టికెట్స్ తీసుకొని స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలండి. 3 స్లాట్స్ అయితే ఉన్నాయి. మేమైతే మార్నింగ్ స్లాట్ అయితే తీసుకున్నామండి. సో చాలా చక్కగా మనం అక్కడికి వెళ్ళాక వాళ్ళే మనకి మొత్తం అయితే అక్కడ అరేంజ్మెంట్స్ కొన్ని అయితే ఉంటాయండి. అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. మేమైతే పైన అయితే వెళ్తున్నామండి, కొండల మీద అయితే వెళ్ళాలి. మొత్తం అయితే అండి ఘాట్ రోడ్ అండి. ఇక్కడ కాస్త సీనరీ బాగుందని మేమైతే కార్ ఆపుకొని కొంచెం ఫొటోస్ తీసుకుందామని ఇక్కడైతే ఆగామండి. సో మొత్తము ఘాట్ రోడ్ కాబట్టి ఇక వర్షంకి అయితే అండి కొండల మీద చాలా చక్కగా పచ్చగా చెట్లు అయితే ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. సీనరీ అయితే సూపర్గా ఉందండి. ఒక పక్క వర్షము, ఒక పక్క గాలి, ఒక పక్క పచ్చని చెట్లు, వాతావరణం అయితే అండి సూపర్గా అయితే ఉందని చెప్పచ్చు. మేము కొంచెం ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ అయితే అండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో మా టైమింగ్ 11:30 కాబట్టి ఆ లోపల వెళ్ళాలని మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతున్నామండి. కానీ ఏమైందంటే కాస్త దారిలో మాకు ప్రాబ్లం అయితే అయింది. అదేంటంటే మేము ఈ కొండపైన వెళ్తున్నాం కదండి, ఇలానే వెళ్తూ ఉన్నాము. సో ఆల్మోస్ట్ మేము కరెక్ట్గానే వెళ్తున్నామండి గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ. కానీ ఒక చోట అయితే ఏమైందంటే మేము ఆల్మోస్ట్ ఈ ప్లాట్యూ అనేది దాటి అయితే వెళ్ళిపోయామండి. సో అక్కడే కొంచెం ప్రాబ్లం అయింది. మేము ఇక్కడ కొండ మీద నుంచి ఇలా దిగేసి, కానీ ఈ కాస్ ప్లాట్యూ అనేది కాస్త లోపలికైతే ఉందండి. అక్కడే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఏమీ మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి కొంచెం అయితే ఇబ్బందిగానే ఉంది కనిపెట్టడానికి. సో ఈ విధంగా మేము వెళ్తుంటే ఆల్మోస్ట్ మేము ఒక కింద సిటీలా కనపడుతుంది కదండి, అక్కడికైతే వెళ్ళిపోయాం మేము. ఒక పక్క వర్షం అయితే వస్తుంది, ఆగనే లేదండి వర్షం అయితే. కానీ భారీ వర్షం కాకుండా కాస్త డ్రిజిలింగ్ లాగా ఉంది, కొంచెము చలిగా, చాలా చల్లదనంగా అయితే ఉందండి. మొత్తానికి క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఇక కొండ మీద ఎలా ఉందనేది ఇక అక్కడికి వెళ్ళాకే మాకు తెలుస్తుందండి. సో ఇలా డ్రైవ్ చేసుకుంటూ మేము ఇక్కడికైతే వచ్చేసామండి. ఇక ఆల్మోస్ట్ ఇక్కడికి ఈ కింద ఉన్న ఊరి దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడికి వచ్చాక అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్పారు,
మీరు ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దాటి వచ్చేసారని చెప్తే మళ్ళీ మేము రివర్స్లో బయలుదేరామండి. ఇక ఇప్పుడైతే అండి సరైన రూట్కి అయితే వచ్చేసాము. ఇక కాస్ప్లాచ్యూకి అయితే మేము వెళ్తున్నామండి. ఇది చాలా ఫేమస్ అని చెప్పి మేము చూడాలని చెప్పి వచ్చామండి. కానీ ఈ కొండపైన ఉన్న పువ్వులు అవి అయితే అండి చూసామంటే మన ఊర్ల దగ్గర గుట్టల మీద ఉంటాయి కదండి, ఈ ఘాట్ రోడ్లు మనం వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి కదా, అటువంటి ఫ్లవర్స్ కూడా ఉన్నాయంటండి. సో మరి అక్కడికి వెళ్ళాక మీకు పూర్తిగా అయితే చూపిస్తానండి. కానీ ఇది ఒక మంచి విజిటింగ్ ప్లేస్ అని చెప్పచ్చండి. ఈ కాస్ప్లాచ్యూ గురించి అయితే కాస్త ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తానండి. సో మరి ఈ కాస్ప్లాచ్యూ అనేది సతారా సిటీ అనే సిటీలో ఉందండి. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ వెస్ట్లో అయితే అండి సతారా నుంచి ఈ కాస్ప్లాచ్యూ అనేది ఉంది. సో ఇది వెస్టర్న్ ఘాట్స్కి చెందినదని చెప్పాను కదండి. ఇక ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది యునెస్కో వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిందండి 2012లో. ఇది చాలా ఫేమస్ అండి. న్యాచురల్ హెరిటేజ్ అంటే ఇవి న్యాచురల్గానే అక్కడ కొండ మీద ఈ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయంట. ఇక మేమైతే అండి కాస్ప్లాచ్యూకి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదండి, మొత్తం పార్కింగ్ స్లాట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళాక మీకు మొత్తం అయితే డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మొత్తం వర్షంతో బురద అంత ఉంది చూడండి, మొత్తం ఎంతమంది వచ్చారో. కానీ వర్షమైనా సరే అండి, టూరిజం ప్లేస్ కాబట్టి జనాలు అయితే అస్సలు తగ్గలేదు. వర్షం అనుకోకుండానే వచ్చాము. ఇక్కడైతే లైన్లో క్యూలో ఉన్నారు చూడండి. ఈ క్యూ ఎందుకు అనుకుంటున్నారు కదా, ఇక్కడ నుంచి మనల్ని లోపలికి ఆ ఫ్లవర్స్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్లాలంటే బస్సు అయితే అరేంజ్ చేశారండి వీళ్ళు. ఈ పార్కింగ్ స్లాట్ నుంచి మనం బస్సులో అయితే వెళ్ళాలి. బస్సులో వెళ్ళాక వాళ్ళు మనల్ని అక్కడ వదిలిపెడతారు. ఇక అక్కడైతే అండి 4 గేట్లు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క గేట్లో లోపల నుంచి మనం వెళ్ళిపోయి ఆ ప్లేసెస్ అనేది మనము మొత్తం చూసుకున్నాక మళ్ళీ తిరిగి బస్సు ఉంటుంది, మన పార్కింగ్ స్లాట్ ఏదో అక్కడికి వచ్చేయాలండి. సో మేమైతే అండి రాగానే ఈ పార్కింగ్ స్లాట్లోకి అయితే వచ్చేసాము. ఇక రిటర్న్లోనే మాకు తెలిసిందండి 2 పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయని. అందుకే మీరు కానీ వెళ్ళారంటే ఏ పార్కింగ్ స్లాట్లో మీరు ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్లాటా సెకండ్ స్లాట్ అనేది. మాకైతే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది, ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని. ఎందుకంటే 2 ఉన్నాయని మాకు అస్సలు ఇన్ఫర్మేషన్ తెలియదు. మీకైతే నేను చెప్తున్నాను. ఇక బస్సులో అయితే అండి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, పచ్చగా ఉంది కదా, ఇది మొత్తము ఈ ప్లాచ్యూ అండి. చాలా రకాల ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక బస్సులో గేట్ దగ్గర అయితే వదిలిపెట్టడానికి వచ్చేసారు. ఆల్రెడీ జనాలు అయితే ఇక్కడ ఉన్నారండి. మాకు కొంచెం లేట్ అయింది. సో ఆల్మోస్ట్ 12:30 అలా అయిపోయిందండి ఇక్కడికి వచ్చే లోపల. ఇక 3:30 వరకు అయితే మనకి టైం అనేది ఉంది. మొత్తం అయితే చూడొచ్చు. కాస్త వర్షం అయితే తగ్గింది, కానీ చలిగాలి మంచు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయండి, పొగ మంచు అంతా. సో 4 గేట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గేట్లో మనము మన దగ్గర ఉన్న టికెట్ చూపించుకుంటూ వెళ్ళాలండి. చూస్తున్నారు కదండి, కాస్ పతర్ అని రాశారు చూడండి. సో ఈ కాస్ప్లాచ్యూ అనేది సూపర్గా అయితే ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ కొంచెం మమ్మల్ని వర్షం అయితే ఇబ్బంది పెట్టిందండి. మేము ఒక గేట్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక ఇక్కడ ఉన్న అన్ని ఫ్లవర్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో టోటల్గా అయితే అండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా రకాలైతే ఉన్నాయండి ఇక్కడ మనకి ఈ ప్లాచ్యూలో. సో టోటల్ మనము ఈ ఏరియా ఎంత ఉందంటే, ఈ ప్లాచ్యూ అనేదండి 1200 మీటర్స్ ఆల్టిట్యూడ్లో అయితే ఉంది. ఇక అప్రాక్సిమేట్గా ఇది 10 స్క్వేర్ కిలోమీటర్స్ ఈ ఏరియా అనేదండి. సో మొత్తం టోటల్ ఏరియా కలిపి 10 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉందండి. సో ఈ కాస్ట్లో అయితే అండి మనకి 850 డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. అంటే 850 రకాల పువ్వులు అయితే ఉన్నాయండి, స్పైసెస్ అయితే ఉన్నాయి. ఈ స్పీసెస్ అనేది చాలా అరుదైనవండి. సో వీటి పేర్లు అయితే అండి ఆర్చిడ్స్ ఉంది, ష్రబ్స్ ఉన్నాయి. ఇక పేరు అయితే అండి కార్వి అని, కార్నివోరస్ ప్లాంట్స్ అని. సో ఇటువంటి రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. అన్నీ చిన్న చిన్న గడ్డి పూలండి. మన ఊర్లో చూపించామంటే మన ఊరి జనాలకి ఇవి గడ్డి పూలు అని అంటారండి. సో వీటిని ఇక్కడ ఈ ఏరియాలో అయితే అండి ఇవి ఆటోమేటిక్గా ఈ చెట్లు అనేది వచ్చాయంట. అందుకే దీన్ని యునెస్కో వాళ్ళు న్యాచురల్ హెరిటేజ్ సైట్గా తీసుకున్నారండి 2012లో. సో అప్పటి నుంచి ఇది చాలా చక్కగా డెవలప్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి టూరిజం ప్లేస్గా పేరు పొందిందండి. అందుకే మేము కూడా చూడడానికి అయితే వెళ్ళాము. అయితే ఏంటంటే ఇక్కడ కాస్త ఈ గేట్ లోపలికి వెళ్ళాక మొత్తం ఇలా చూస్తుండగా సడన్గా అయితే అండి వర్షం అనేది ఎక్కువైపోయింది.
సో వర్షం అయితే అండి ఆగకుండా పడుతూనే ఉంది. మేమైతే ఆ కొండపైన కాబట్టి ఇక ఎత్తైన ప్లేస్ కాబట్టి అండి వర్షం స్టార్ట్ అయ్యే లోపల ఒక పక్క గాలి, ఒక పక్క వర్షము, ఇంకొక పక్క ఏమో చలి అండి. అసలు విపరీతమైన చలి, బాడీ అంతా చల్లగా అయిపోతుందండి అందరికీ. చాలా ఇక్కడ కొండపైన కాబట్టి ఇక మనం చాలా హైట్లో ఉండడం వలన వర్షానికి ఇక ఎక్కువైపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తము వర్షం కారణంగా ఇక్కడ మొత్తం ఏదైనా వీడియో తీయాలన్నా సరే సరిగ్గా అయితే క్లారిటీ అయితే లేదండి. ఇప్పుడు కొంచెం అయితే తగ్గిందండి వర్షం. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక భారీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మేము అన్ని గేట్ల లోపలికైతే వెళ్ళలేకపోయాము. ఎందుకంటే గాలి కూడా ఉంది కాబట్టి గొడుగు పట్టుకొని వెళ్తున్నా సరే అసలు గాలికి అసలు గొడుగు కూడా ఉండడం లేదండి. అంత పెద్ద వర్షం అయితే వస్తుంది కొండపైన. మెయిన్ అయితే అండి చలిగాలి ఎక్కువైపోయింది. ఈ చలిగాలికి మనకి నడవడానికి కూడా కావడం లేదండి. చేతులన్నీ చల్లగా అయిపోయి అసలు స్పర్శ లేకుండా అయిపోతున్నట్టు మాకు అలా అయిపోయిందండి. సో అలానే నేనైతే అండి కాస్త మీ అందరికీ చూపించాలని కవర్ అయితే చేసేస్తున్నాను వీడియోలో. సో నేనైతే కొంచెం అయితే కష్టపడ్డానండి. ఎందుకంటే ఈ చలికి వాతావరణంలో వీడియో కూడా షూట్ చేయాలంటే కాస్త కష్టమే కదండి. కానీ ట్రావెల్ లాగ్ కాబట్టి మీ అందరికీ చూపించాలని నేను షూటింగ్ అయితే చేసేస్తున్నాను. సో మరి ఈ కాస్ ప్లాట్యూ అనేది చాలా అందంగా అయితే ఉందండి. అయితే సీజన్ అయితే ఇదే అండి. మనం ఎండాకాలంలో వచ్చామంటే మనకి ఎండకి చెట్లన్నీ, మొక్కలన్నీ పచ్చగా ఉన్నవన్నీ ఎండిపోతాయి కాబట్టి ఈ సీజన్లోనే రావాలండి. కాస్త ఇక్కడ వర్షం వస్తున్న కారణం వలన కొంచెం ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. లేకుంటే ఇది మంచి సీజన్ అండి చూడడానికి. ఇక్కడ సాయిల్ అయితే అండి ఈ సాయిల్ అనేది చాలా థిన్గా ఉంటుందండి. సో ఇది ఆల్మోస్ట్ అయితే అండి ఒక 25 mm కన్నా ఎక్కువ అయితే ఉండదు. సో లేయర్ అనేది అంతే ఉంటుందండి థిక్నెస్. సో ఈ సాయిల్ మీద ఇటువంటి చెట్లన్నీ వచ్చాయి. సో ఇక రకరకాల ఈ స్పీసెస్ అయితే ఉన్నాయండి. అందులో కొన్ని అయితే అండి సైనోటిస్ టుబరోసా అనే పేరు, ఇక మర్దానియా అనే పేరు, ఇలా డిఫరెంట్ సైంటిఫిక్ నేమ్స్ అయితే ఉన్నాయండి. ఇవి చిన్న చిన్న పువ్వులు మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటామండి. ఈ పింక్ కలర్ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఎక్కువ ఈ ప్లాట్యూ మీద అయితే అండి ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా అందంగా అయితే ఉన్నాయండి. సో ఇంకా మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం కానండి మొత్తము అన్నీ అయితే చూడలేకపోయాము. ఇదిగో వర్షం స్టార్ట్ అయింది చూడండి, గాలికి ఎంతగా ఇక్కడ వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది కదా. కానీ ప్రతి ఒక్కరండి ఈ టూరిజం ప్లేస్ అనేది విజిట్ చేయొచ్చు. ఇది ఎంతైనా అండి ప్రపంచంలోనే న్యాచురల్ హెరిటేజ్ సైట్ అంటే మరి గొప్పదే కదండి. మరి ఒక్కసారైనా మనం చూడాలి కదా. సో పూణేకి కానీ వచ్చారంటే అండి మహారాష్ట్రకి ఖచ్చితంగా మహాబలేశ్వర్కి వెళ్ళినప్పుడు ఈ కాస్ ప్లాట్యూ కూడా చూడండి. అక్కడ నుంచి దగ్గరే కాబట్టి రెండు మీరు కవర్ అయితే చేసేయచ్చు. మంచి విజిటింగ్ ప్లేసెస్ అండి ఇవి. సో ఇక వర్షంలో అయితే అండి మేము ఇక్కడ కాసేపు ఆగాము. సో కొంచెం సేపు ఆగి మనము ఒకే చోట ఉండి వెళ్దామని చెప్పి మేము ఇక్కడ నిలబడుకున్నామండి. ఇక నిలబడినప్పుడు నేను కొంచెం షూట్ అయితే చేసేసాను. కానీ వర్షం కారణంగా ఎక్కువైతే చేయలేకపోయానండి. ఇక ఇంకొక ప్లేస్ కూడా వచ్చేసాము. ఇక కాసేపు అయ్యాకైతే అండి మా పిల్లలు అందరూ అయితే రాలేదు నాతో పాటు. నేను ఇంకొంచెం వేరే గేట్లో కూడా వెళ్ళి నేను షూట్ అయితే చేసేసాను. వాళ్ళైతే అండి చలికి ఉండలేక ఒక షెల్టర్స్ అయితే ఉన్నాయండి అక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము కాసేపు ఆగాము కదా. సో ఇక్కడ ఆగాక ఇంకా వర్షం అయితే అండి విపరీతంగా ఎక్కువైపోయింది. ఇక్కడ కొంచెం తగ్గింది. మేము కొంచెం స్నాక్స్ అవి తినాలని చెప్పి ఇక వర్షం కారణంగా గాలి ఎక్కువైందని ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యాం మేము. ఇక అలానే మేము నెక్స్ట్ గేట్లోకి అయితే తర్వాత అయితే నేనైతే వెళ్ళానండి. ఇక మా పిల్లలు, మా శ్రీవారు అయితే అక్కడ షెల్టర్లో ఉండిపోయారు. నేను కొంచెము మరి ఇంత దూరం వచ్చాక కొంచెం కూడా చూడకపోతే బాగుండదు కదండి. సో అన్నీ అయితే కవర్ చేయాలని చెప్పి నేను ఇంకొక గేట్ లోపలికైతే వచ్చేసాను. ఈ గేట్ లోపలైతే అండి ఇక్కడ ఒక లేక్ కూడా ఉంది. సో ఈ లేక్ అన్ని వాళ్ళైతే చూడలేదు, నేను మా పెద్ద బాబు అయితే వచ్చాము ఇక్కడికి. ఈ లేక్ అయితే చాలా బాగుందండి. కానీ వర్షం వస్తుంది కాబట్టి ఇక్కడ చూస్తుంటే పొగ మంచులో మనకి ఎక్కువ అయితే కనిపించడం లేదు. ఇక్కడైతే అండి వేరే స్పీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ కొంచెం వైట్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇవి కూడా డిఫరెంట్ స్పీసెస్ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ 850 ఉన్నాయి కాబట్టి నేనైతే అండి ఒక గేట్ అయితే మిస్ అయ్యాను. ఎందుకంటే టైం కూడా అయింది, ఇక వర్షం కూడా ఎక్కువైపోయిందండి.
సో ఒక 2 to 3 గేట్స్ అయితే చూశాను, కానీ లాస్ట్ గేట్ అయితే నేను వదిలేశాను. ఇక అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఇటువంటి ఫ్లవర్సే ఉన్నాయండి, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ లేక్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం మేము. ఇక్కడ లేక్ దగ్గర కూడా అండి చాలామంది అయితే ఉన్నారు, కానీ వర్షం వస్తుందని మనం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ జనాలు అయితే అండి ఏమాత్రం తగ్గలేదు. మేము వచ్చాక కూడా చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారండి. సో విజిటింగ్ ప్లేస్ కాబట్టి, ఇక వీకెండ్ కాబట్టి అందరూ చూడాలని చెప్పి వస్తూనే ఉన్నారండి. ఈ యాక్చువల్గా అయితే ఇప్పుడు రెయినీ సీజన్ అయితే కాదు, కానీ ఇప్పుడు అకాల వర్షాలు ఎక్కువయ్యాయి కదండి ఎక్కడ చూసినా. సో దాని కారణంగా కొంచెం వర్షం అనేది మా వెనకలే వస్తూనే ఉందండి. సో ట్రిప్ అనేది మనం ప్లాన్ చేశాక ఆపుకోలేం కదండి, అన్నీ మనం సెట్ చేసుకుంటాం కదా. సో మరి ఈ ప్లాచ్యూలో అయితే అండి చాలా చక్కటి మొక్కలైతే మీకు చూపించాను కదా. 850 మొక్కలంటే మాటలు కాదా కదండి, చాలా డిఫరెంట్ అయినవన్నీ ఉన్నాయి స్పీసెస్ అనేది. కొంచెం వర్షం లేకపోయింటే ఇంకా మీకు మంచిగా ఎక్స్ప్లోర్ చేసి అన్నీ మీకు చూపించేదానండి. సో వర్షం కారణంగా, గాలి కారణంగా ఎక్కువైతే నేను తీయలేకపోయాను. ఎక్కువ చలిగాలి అయితే వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ కొంతమంది అయితే అండి రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ వైట్ ఫ్లవర్స్ అనేవి, ఇవి కూడా డిఫరెంట్ స్పీసెస్ అని చెప్పచ్చండి. సో ఇన్ని మొక్కలు అవి న్యాచురల్గా గ్రో అయ్యాయంటే చాలా అరుదైన విషయమే కదండి ఇది. అందుకే ఇది ప్రపంచంలోనే న్యాచురల్ హెరిటేజ్గా 2012లో దీన్ని కనుక్కొని అప్పటి నుంచి చాలా చక్కగా అయితే డెవలప్ చేస్తున్నారండి. సో లేక్ ఉందని చెప్పాను కదండి, ఇదే అండి లేక్. ఈ లేక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మేము కాసేపు అయితే ఎంజాయ్ చేసాము. నేను మా పెద్ద బాబు అయితే ఇక్కడికి వచ్చాము. సో ఈ లేక్ కూడా మనము ఇక్కడ చూడాలండి. ఇది సెకండ్ గేట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా డిఫరెంట్ స్పీసెస్ అయితే ఉన్నాయండి. జనాలు చూస్తున్నారు కదండి, ఒక పక్క రెయిన్ కోట్స్ వేసుకొని మొత్తం అయితే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వర్షం వచ్చినా సరే అండి, ఇది కూడా ఒక డిఫరెంట్ మనకి అనుభూతి అని చెప్పచ్చు కదండి. ఒక పక్క వర్షము, ఒక పక్క గాలి, చల్లదనము, వీటిల్లో కూడా మనము వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నామంటే చాలా ఆనందంగా అయితే ఉందండి. మొత్తానికైతే అండి ఒక మంచి ప్లేస్కి అయితే మేము వెళ్ళాము. సో సూపర్గా ఉందని చెప్పచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. సో ఇక్కడున్న డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా మహాబలేశ్వర్ కూడా చాలా బాగుందండి. సో మహాబలేశ్వర్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు పాయింట్స్ అనేది చూపించాను కదా. సో దాంతోపాటు ఇది కూడా మీరు 2 ఒకేసారి ప్లాన్ చేసుకొని అయితే మీరు వెళ్ళొచ్చండి. సో టోటల్గా అయితే మేము 3 కల్లా మేము ఫినిష్ చేసేసామండి. ఇక వర్షం కారణంగా కొన్ని వదిలేసాము. ఇక రిటర్న్ వెళ్ళడానికి ఇక్కడ బస్ అయితే ఉన్నాయండి. వాళ్ళు ఏ పార్కింగ్ స్లాట్ అని అడుగుతున్నారు, అది కాస్త మీరైతే చూసుకోవాలండి వెళ్ళాక. సో ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. లాస్ట్ గేట్లో అయితే అండి ఇవి కవర్ చేశాను నేను. సో ఇక్కడికి వచ్చాకండి కొంచెం ఈ వీడియో తీసేటప్పుడే వర్షం ఎక్కువైపోయే లోపల నేను ఎల్లో ఫ్లవర్స్ అయితే కాస్త అయితే తీసానండి. చాలా అందంగా ఉన్నాయండి. సో ముందైతే మీకు పింక్ కలర్ ఫ్లవర్స్ చూపించాను కదా, ఇక ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే అండి మన చామంతి పూలు ఉంటాయి కదా, అలా అయితే ఉన్నాయండి. చాలా అందంగా అయితే ఉన్నాయి. సో ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ పేరు కూడా ఇక్కడ ఉంది చూడండి. సో ఈ ఫ్లవర్ పేరు అయితే అండి ఫ్యాబిషియన్ సైంటిఫిక్ నేమ్ ఉంది కదండి. సో మరి ఈ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి. ఇక్కడ అన్నిటికన్నా పింక్ ఫ్లవర్స్ బాగున్నాయి, ఇక ఈ ఎల్లో ఫ్లవర్స్ కూడా బాగున్నాయండి. సో లాస్ట్ గేట్లో అయితే అండి నేను కాస్త ఈ ఫ్లవర్స్ అన్నీ కవర్ అయితే చేసేసాను. చాలా అందంగా ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ చూశాకనే నేను ఫైనల్గా అయితే అండి ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇక బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. సో మరి మేమైతే అండి కాసిన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము మెమరీస్ కోసం. ఇక రిటర్న్లో బస్సుల్లో అయితే వెళ్ళిపోయామండి పార్కింగ్ స్లాట్కి. ఈ విధంగా అయితే అండి మేము చాలా చక్కగా 2 డేస్ అయితే మేము ఎంజాయ్ చేసాము. మీరందరూ కూడా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేయండి. సో మరి మీకు కానీ ఈ ట్రావెల్ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.